అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సాంగ్స్‌లో డూప్స్, తర్వాత ఫైట్స్‌లో బాడీ డబుల్ అని ప్రభాస్ పైన విపరీతంగా ట్రోలింగ్ అయితే పెరిగిపోయింది. 'రాజా సాబ్' మూవీ అంటే 2 సంవత్సరాలైతే షూటింగ్ అయితే జరుపుకుంది. 2 సంవత్సరాల షూటింగ్ జరుపుకొని జనవరి 9వ తారీఖు అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుంచినే మిక్స్డ్ టాక్ వచ్చి ఫ్లాప్‌గా అయితే అయింది. డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అవునా కదా! ఈ మూవీకి 400,00,00,000 ఖర్చు పెట్టుంటే వచ్చిండేది 50% కలెక్షన్స్ మాత్రమే అని సోషల్ మీడియాలో టాక్. ఈ మూవీ టీమ్ ఒక్కొక్క సాంగ్‌ని రిలీజ్ అయితే చేస్తూ వచ్చింది. అంటే ఎప్పుడు ఈ మూవీ టీమ్ ఒక్కొక్క సాంగ్‌ని రిలీజ్ చేసిందో అంటే ఆడియన్స్ చూసిన తర్వాత చాలా అంటే చాలా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ప్రభాస్ మీద. ఎందుకంటే ప్రభాస్ డాన్స్ మూమెంట్స్‌కి తర్వాత హెడ్ మూమెంట్స్‌కి అసలు మ్యాచింగే లేదు. సంబంధమే లేకుండా ఉండేతర ఉంది. అంటే ఒక వ్యక్తికి ప్రభాస్ తలకాయ తెచ్చి అతికించినట్టు గ్రాఫిక్స్‌లో ఈజీగా తెలిసిపోతుంది. అవునా కదా! డూప్‌ని వాడినట్టు ఈజీగా అయితే తెలుస్తోంది. అది పక్కన పెడితే యాక్షన్ సీన్స్‌లో, ఫైట్ సీన్స్‌లో మనం గమనిస్తే అంటే ప్రభాస్ బాడీని డబుల్ చేసినట్టు ఈజీగా మనకైతే తెలిసిపోతుంది. అక్కడ కూడా డూప్‌ని వాడినారని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సినిమా నాలెడ్జ్ ఎవరికుందో వాళ్ళైతే ఈజీగా కనిపెట్టేస్తారు. కనిపెట్టేస్తారు. ప్రభాస్ డాన్సులు చేయలేదు. తర్వాత ఫైట్సు చేయలేదని ఈజీగా కనిపెట్టేస్తారు. ఇక ప్రభాస్ చేసిందేంటి ఈ మూవీలో? 'రాజా సాబ్' మూవీలో ప్రభాస్ చేసింది ఏంటి? ఈ సినిమాకి ప్రభాస్ అయితే రూ. 100,00,00,000 అయితే తీసుకున్నాడంట. మామూలుగా ప్రతి సినిమాకి ఈ టైంలో, ఈ కాలంలో 150,00,00,000 వరకు తీసుకుంటాడంట ప్రభాస్. కానీ ఈ సినిమాకి 100,00,00,000 తీసుకున్నాడు. ఎందుకంటే అంటే చాలా డూప్‌నైతే వాడినారు. కానీ ఎందుకు రూ. 100,00,00,000 ఇచ్చారంటే అది ప్రభాస్ బ్రాండ్ వాల్యూ. అవునా కదా! కానీ ఈజీగా తెలిసిపోతోంది. అసలు ఏం చేశాడు ప్రభాస్ అని చాలామంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఈవెన్ 'కల్కి' సినిమా ఉంది కదా! 'కల్కి' సినిమాలో కూడా భారీ ఫైట్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద సీన్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా డూప్‌నైతే వాడారు. ఈవెన్ ఈ 'కల్కి' మూవీ టీమ్ కొన్ని మేకింగ్ వీడియోస్‌ని చూపించి డూప్‌ని వాడామనైతే వాళ్ళే చూపించారు. కానీ కూడా అక్కడ అంత ట్రోలింగ్ అయితే రాలేదు. ఎందుకంటే సినిమా చాలా చాలా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది కాబట్టి. అవునా కదా! కానీ ఇక్కడైతే తెలిసిపోతుంది ప్రభాస్‌ని డూప్‌ని వాడారని. అంటే సాంగ్స్‌లో డూప్‌ని వాడారని ఈజీగా తెలుస్తుంది. తర్వాత ఫైట్స్‌లో బాడీని డబుల్ చేశారని ఈజీగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఏం చేశాడు అని చాలామందైతే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా నిజంగా చాలా చాలా దరిద్రంగా తీసినాడు మారుతి. మంచి మంచి సినిమాలు 'భలే భలే మగాడివోయ్' తర్వాత 'ప్రేమకథా చిత్రం' తర్వాత 'మహానుభావుడు' ఎంత మంచి సినిమాలు తీశాడు కదా ఈ డైరెక్టర్ మారుతి. కానీ ప్రభాస్ ఒకసారి ఛాన్స్ ఇచ్చాక ఆ ఛాన్స్‌ని సరిగ్గా ఉపయోగించుకోవట్ల. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బై బై.